కంటి నిండా నిద్ర ఈ రోజుల్లో ఒక లగ్జరీ. మార్నింగ్ లేవగానే పఫీ ఐస్ ఉండటము, డార్క్ సర్కిల్స్ ఏర్పడము, పేల్ అండ్ డల్ స్కిన్ ఉండటము, హెడేక్ రావటము, టయర్డ్నెస్, ఏమీ చెయ్యాలి అనిపించకపోవటం. ఇది ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేసిన తర్వాత కంప్లైంట్ చేస్తున్నటువంటి సిమ్టమ్స్. నిద్ర పోవాలి అంటే మెడికేషన్ అన్నా కావాలి, లేదా ఆల్కహాల్ అన్నా కావాలి. 10,000 పీపుల్ అక్రాస్ ఇండియన్ సిటీస్లో స్టడీ చేస్తే ఈ మధ్యకాలంలో హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఆర్ నిద్ర లేసిన తర్వాత చాలా టయర్డ్గా ఉంది అని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్గా సోషల్ మీడియా అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బ్లేమ్ చేయొచ్చు. 54% ఆఫ్ ద పీపుల్ చాలాసేపు మేల్కొని లేటుగా పడుకోవటము, 88% ఆఫ్ ద పీపుల్ మొబైల్స్ని చూడటము, అంటే నిద్రపోయే వరకు కూడా మొబైల్స్ని చూడటం వల్ల డిలేడ్ అండ్ డిస్టర్బ్ స్లీప్కి కలుగుతుంది. బ్లూ లైట్ అనేది మన మైండ్ని ఫూల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది డే టైమే అని ఒక మైండ్కి సిగ్నల్ పంపించడం ద్వారా అది మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయదు. ఈ మెలటోనిన్ ఒక స్లీప్ ఇండ్యూసర్. ఇది తక్కువగా అవటం వల్ల నిద్ర అనేది మనకు చాలా లేటుగా వస్తుంది. అండ్ ఫోన్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉండటం వల్ల, రీల్స్ చూడడం వల్ల ఆ డోపమిన్ కిక్స్ అనేటివి మనం కంటిన్యూస్గా బ్రెయిన్కి ఇస్తుండడం వల్ల అది స్టిమ్యులేట్ అవుతూనే ఉంటుంది. అండ్ నైట్ మల్టిపుల్ టైమ్స్ మనం లేస్తూ ఉంటాము, మనము చూసిన కంటెంటే గుర్తొస్తూ ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఫ్యాక్టర్ స్ట్రెస్. జాబ్స్ అని, కెరియర్స్ అనేసి, డెడ్లైన్స్ అనేసి, రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అనేసి, హెల్త్ అనేసి చాలా వరకు స్లీప్ని కాంప్రమైజ్ చేసి ఇవన్నీ కూడా చేసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు 24/7 ఎంటర్టైన్మెంట్ గడిపి స్లీప్ని డిస్టర్బ్ చేసుకుంటారు. ఎప్పుడు పడుకుంటే ఏమి, రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటి, ఎలాగో నిద్రను మేము మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ని మెయింటైన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పే ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. వీక్ డేస్లో తక్కువగా పడుకొని వీక్ ఎండ్స్లో ఎక్కువగా పడుకొని దాన్ని కంపెన్సేట్ చేయొచ్చులే అనుకుంటూ ఉంటారు. కానీ మన బాడీలో మనకంటూ ఒక బయోలాజికల్ క్లాక్ ఆర్ ఇంటర్నల్ క్లాక్ ఆర్ సర్కాడియన్ రిథమ్ అనేది సెట్ చేసి ఉంటుంది. దానిని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో మన స్లీప్ ప్యాటర్న్స్లు అంతా కూడా హెపజాడ్గా అయిపోతుంది. ఇక థర్డ్ రీజన్గా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని తీసుకోవచ్చు. చాలామంది పిల్లల్ని గమనించిన, అడల్ట్స్ని చూసినా ఇప్పుడు ఎక్సర్సైజెస్ లేక అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ ఎక్కువ ఉంది. దాంతో వాళ్ళకు పడుకుంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాస్ అనేది వస్తున్నాయి. అంటే అప్పర్ ఎయిర్వే చుట్టూ కూడా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల వాళ్ళకు బ్రీదింగ్ కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పీపుల్ స్కూల్లో సరిగా పర్ఫామ్ చేయకపోవటము, డే టైమ్ స్లీపింగ్ చేయటము, లేదా బాగా కాగ్నిటివ్ డిక్లైన్ అంటే మెమరీ అనేది బాగా తగ్గిపోవటము ఉంటూ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్కు చాలా తక్కువగా ఉంటుంది ఎగ్జామ్స్లో. స్లీప్ డెట్ ఏం కాజ్ చేస్తుందంటే బాడీలో ఇది చెయ్యని నష్టం అంటూ లేదు. ప్రతి బాడీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, డిప్రెషన్స్, స్ట్రోక్స్, ఈవెన్ ప్రిమెచ్యూర్ డెత్స్. అండ్ కాగ్నిటివ్ డిస్ఫంక్షన్స్ అంటే ఏది గుర్తుండకపోవడము, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. అండ్ మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, ఫీమేల్స్లో ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అనేది తగ్గిపోవటం ద్వారా ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. స్లీప్ అంటే మనం ఏదో ఒక ప్యాసివ్ ప్రాసెస్ అని, రాత్రి మనం ఏం చేయము, ఓన్లీ రిలాక్స్ అవుతాం కదా అని అనుకుంటూ ఉంటాం. ఇది చాలా పెద్ద అపోహ. ఏ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యాక్టివిటీస్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అవర్ బాడీ డ్యూరింగ్ స్లీప్. అది మన ఎనర్జీని మనం రీస్టోర్ చేసుకుంటాము, అలాగే ఏదైనా రిపేర్స్ ఉంటే మన బాడీలో చేసుకోగలుగుతాము. అండ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్ రిలీజెస్ కూడా నైట్లో మనకి రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం రీజనరేటివ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంటుంది. మనం మార్నింగ్ అంతా గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నైట్స్ నిద్రలో మనం కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ జరగకపోతే మన ఫిజికల్ అండ్ మెంటల్ బాడీ చాలా వీక్ అయిపోతుంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం ఒక గుడ్ స్లీప్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసుకోవాలి. గుడ్ స్లీప్ అంటే బెడ్ని హిట్ చేసిన 30 మినిట్స్ లోపల మనం పడుకోగలగాలి. ఒకవేళ మెలకువ వచ్చినా కూడా నైట్లో 5 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. అండ్ విదిన్ 5 మినిట్స్ మళ్ళీ మనము డీప్ స్లీప్లోకి వెళ్ళగలగాలి. లేచిన వెంటనే ఫ్రెష్గా ఉండాలి. ఇంటర్నల్ క్లాక్స్ని మెస్సీ చేయకుండా ఒక గుడ్ స్లీప్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా అది ఫాలో అవుదాం.